హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కస్టమర్ 4కి రమ్మన్నారు. అంటే 4:10 అలా రాలే, 4:30 స్టార్ట్ అవుదాం అన్నారు. ఓకే అని చెప్పా. నేను 4:10కి వస్తే కస్టమర్ 10 to 5కి ఎక్కారనమాట. సరే అని చెప్పి తీసుకొచ్చి దింపేసిన తర్వాత కరెక్ట్గా 10:15కి బయటకు వచ్చేసి ప్రవీణ్ రావులపాలెంలో ఆర్కేఎంఎస్ అని ఉంటుంది అంటే అక్కడ మార్నింగ్ భోజనం చేద్దాం అన్నారు. అది కూడా అక్కడ దూరం ఉంది. అక్కడ బళ్ళన్నీ బాగా రష్ అయిపోయినాయి. రోడ్ మీద కూడా పెట్టేశారు. పోలీసు వాళ్ళు సైరన్ వేస్తున్నారు. సర్లే నేను భోజనం చేయనులేండి, నేను ఇందాకే టిఫిన్ చేశాను, నా వల్ల కాదు, మీరు వెళ్ళి తినొచ్చేయండి అని చెప్పి. కాదు కదా రా అన్నారు. లేదండి నేను రానని చెప్పా. నాకు 2 days నుంచి మంచిగా నిద్ర లేదు కదా. నేను కస్టమర్ నింపేసిన తర్వాత కారు ఒకసారి తుడుచుకుని వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి పడుకున్నా. అసలు స్పృహ లేదు. ఇప్పుడే 10:05కి లేచినట్టున్నా. అది వేరే కాల్ ఏదో వస్తే కంటిన్యూగా కాల్ వస్తుంటే లెగిసా. వాళ్ళకి ఏదో రేపు కారు కావాలంట. జస్ట్ అలా లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వాటర్ తాగి కారు చూస్తే ఈలోపు కస్టమర్ కాల్ చేశారు, ప్రవీణ్ అయిపోయింది వెళ్ళిపోదాం రా అని. సరే అని చెప్పా. ఆర్కేఎంఎస్ తీసుకొచ్చా కదా ప్రవీణ్, అసలు ఇలా కాదు, రేపు మనం కూడా మా ఫ్రెండ్ 12:30 స్టార్ట్ అవుతున్నాడు midnight. 9:30, 10 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో ప్రవీణ్ మనం కూడా రేపటి నుంచి అదే చేద్దాం, నువ్వు 12 కల్లా వచ్చేసేయి అంటున్నారు. ఓకే అని చెప్పా. 12కి వెళ్తే 12:30కి ఎక్కేస్తారంట. ఇంకా అప్పుడు 9:30 అంటే ఈ టైంకి ఇప్పుడు 10:47 అలా అవుతుంది. ఈ టైం లోపే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే రావులపాలెంలో ఉన్నా. ఈ 7 weeks కిరాయి అయితే కొంచెం మంచిగా మాట్లాడుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కొంచెం తక్కువ మాట్లాడుకోకుండా. కానీ అందరూ సెట్ కావాలి కదా. ఇప్పుడు వెళ్ళిపోయి వీళ్ళని ఇంటికాడ దింపేసి పడుకుని 5 కల్లా వేసి కారు వాష్ చేస్తా. నిన్న విజయవాడ నుంచి ఒక డ్రాప్ అని చెప్పా కదా, అది లంక అనమాట. అది యాక్చువల్గా ఏం చేశానంటే వాటర్ రివర్ ఉంటుంది కదా, దాంట్లో దింపాను. వెళ్దని చెప్పినా కానీ మా అన్నయ్య వెళ్దా అన్నాడు. ఇదేం జరిగిందంటే సగం వెళ్ళిన తర్వాత సగం ఇసుకలోకి వెళ్ళిపోయింది. ఎట్లా కొట్ల మళ్ళీ దీన్ని లాగాం. కిందంతా ఇసుకే ఉంది, అది పోవట్లేదు. కింద ఏసీ కండెన్సర్కి కూలింగ్ కాయలకి వాటికి పట్టేసింది. సాయంత్రం వెళ్ళి అది కొంచెం క్లీన్ చేసుకుంటా. అంటే తప్పుగా ఏం చెప్పట్లేదు, ఆ సిచ్యువేషన్ చూసి నాకు కూడా పోనిద్దామనే అనిపించింది. బట్ కానీ ఇది వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్రజెంట్ అయితే రావులపాలెం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.